అనుకున్నంత అయింది. పాకిస్తాన్ పూర్తిగా సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. డిక్టేటర్ మునీర్కు త్రివిధ దళాల అధికారాలు దక్కేందుకు లైన్ క్లియర్ అయింది. ఆసిమ్ మునీర్కు త్రివిధ దళాల పగ్గాలు అప్పగించేందుకు వీలుగా ఆ దేశ పార్లమెంటు సైనిక చట్టాలకు సవరణ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లును పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఆమోదముద్ర వేసిన వెంటనే ఈ చట్టాల్లో మార్పులకు పార్లమెంట్ అంగీకారం తెలిపింది. దీంతో ఇప్పటివరకు సైన్యాధిపతిగానే ఉన్న మునీర్ త్రిదళాధిపతిగా కొనసాగడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. సరిహద్దు ఉద్రిక్తతల వేళ మునీర్కు ఫుల్ పవర్స్ దక్కడం భారత్కు అంత మంచిది కాదు అనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ను 1977 నుంచి 1988 వరకు పాలించిన సైనిక పాలకుడు జియా ఉల్ హక్ తర్వాత తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీరే. సైనిక తిరుగుబాటు అన్న మాట లేకుండానే మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. మునీర్ 2022 నవంబర్లో ఆర్మీ చీఫ్ అయ్యాడు. హిందువులు ముస్లింలు కలిసి ఎన్నడూ సహజీవనం సాగించలేరని వ్యాఖ్యానించి హిందూ వ్యతిరేక ధోరణితో ఈ ఏడాది మొదట్లో వార్తలకెక్కాడు. పెహల్గాం దాడికి సరిగ్గా నెల ముందు కూడా అతడి నోటి నుంచి ఆ ప్రేలాపరణే వెలువడ్డాయి. పాక్ ఉగ్రవాదులు పెహల్గాంలో పౌరులను పొట్టనబెట్టుకోవడంతో పాకిస్తాన్పై భారత్ దాడులు నిర్వహించింది. ఆ 4 రోజుల యుద్ధంలో తాను 1971 మాదిరి విజయం సాధించినట్లుగా పాకిస్తాన్ నిస్సిగ్గుగా ఒక అబద్ధపు ప్రచారం స్టార్ట్ చేసింది. ఆ ప్రచారాన్ని భూతంగా చేసుకునే మునీర్ దేశంలో తన స్థితిని పటిష్టపరుచుకొని ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ సంపాదించాడు. ఇప్పుడు త్రివిధ దళాధిపతిగాను అధికారం దక్కించుకున్నాడు. భారత్ పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం. ఇప్పుడు అపరిమిత అధికారాలు ఉన్న మునీర్ కింద పనిచేసే సైన్యం భారత్కు మరింత సవాల్గా మారుతుంది అనడంలో ఏ సందేహం లేదు. పాక్ సైన్యం దృష్టి ముందు నుంచి ఇండియాపైనే ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఆ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణ ప్రజానీకం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తానీ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికి అనుకూలంగా ఉంటుంది. ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్పై యుద్ధానికి లేదా ఘర్షణకు దిగే అవకాశాలుంటాయి. భారత్కు వ్యతిరేక సైన్యం చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపుతారు. అది వారిని ఏకం చేసి ఆయుధంగాను పనికొస్తుంది. కాబట్టి ఆసిమ్ మునీర్ ఎత్తుగడలను భారత్ ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉండాలి. ఇంకాస్త బలంగా చెప్పాలంటే మునీర్ కథ ముగిస్తేనే భారత్ ప్రశాంతంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే వాటి పునర్నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇచ్చిన హిస్టరీ మునీర్ది. అంతేకాదు స్వయంగా ఉగ్రవాదుల అంత్యక్రియలలో మునీర్ పాల్గొన్నాడు. అలాంటి వాడి చేతికి అపరిమిత అధికారాలు దక్కితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ను దొంగ దెబ్బతీయడానికి ఎప్పట్లాగానే ఉగ్రవాదాన్ని ఎగదోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మునీర్ కథ ముగించాల్సిందే. వివరంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ బాటలోనే భారత్ కూడా అడుగులు వేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎలా అయితే తన శత్రువుల బాస్లను ఎలిమినేట్ చేసిందో భారత్ కూడా అలాగే మునీర్ కథ ముగించాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. భారత్ అటువంటి ఆపరేషన్ తలపెడితే దానికి ఇజ్రాయెల్ మద్దతు కూడా ఉండి తీరుతుంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత స్వయంగా నెతన్యాహునే ఈ ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆసిమ్ మునీర్ ఉగ్రవాదులకు బిగ్ బాస్ లాంటోడని నెతన్యాహుకు తెలియందేం కాదు. సో మునీర్ కథ ముగించే మిషన్కు ఇదే రైట్ టైం.